గతేడాది వరకు చకచకా సినిమాలు చేస్తూ వచ్చిన హీరో నాగశౌర్య. ఇప్పుడు నాగశౌర్య ఒక్కసారిగా మాయమయ్యాడు. టాలీవుడ్ లో ఇప్పుడు నాగశౌర్య అడ్రస్ ఎక్కడా అని అందరూ ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. గతేడాది కళ్యాణ వైభోగమే, జో అచ్యుతానంద లాంటి 2 హిట్లు ఇచ్చిన తర్వాత కూడా నాగశౌర్య నటించిన మరే సినిమా పట్టాలెక్కలేదు. హిట్లున్నాయి, యూత్ లో క్రేజ్ ఉంది. పోనీ చేతిలో సినిమాలు లేవా అంటే సినిమాలు కూడా ఉన్నాయి. ఈ టైంలో నాగశౌర్య ఏమయ్యాడు అన్న డౌట్లు సహజంగానే అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. సుకుమార్, సాయి కొర్రపాటి లాంటి నిర్మాతలు నాగశౌర్యకు ఇప్పటికే అడ్వాన్స్లు ఇచ్చారు. అయితే సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా అయ్యాక గానీ నాగశౌర్యతో సినిమా గురించి ఆలోచించే పరిస్థితే లేదు. ఇక సాయి కొర్రపాటి అనుకున్న కథ సరిగ్గా రాక ఆ సినిమాను ఆపేశారు. దీంతో నాగశౌర్య కెరీర్ కు ఒక్కసారిగా బ్రేక్ వచ్చింది. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు నాగశౌర్యకు శర్వానంద్, నాని లాంటి హీరోల నుంచి పిచ్చ కాంపిటీషన్ ఉంది. వారి సినిమాలకు ఓ రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తున్నాయి. దీంతో సహజంగానే నిర్మాతలు, దర్శకులు ఎక్కువగా వారి వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో నాగశౌర్య ఒక్కసారిగా డౌన్ అవ్వాల్సి వచ్చింది. ఇకపై అయినా మనోడు ట్రాక్ లోకి వచ్చి వరుసగా సినిమాలు చేస్తాడేమో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.